వెల్కమ్ టు మన సెలబ్రిటీస్. అందం ఆమె సొంతం, అభినయం ఆమె సౌందర్యం, నటనం మహాచాతుర్యం, ప్రేక్షక అభిమానం మహాశిఖరం. ఇంతకెవరిదా ఈ పరిచయం? ఇవాల్టి మన సెలబ్రిటీస్ లో తమిళ, తెలుగు, హిందీ సినిమాలలో 90వ దశకంలో తన అందంతో కుర్రకారును మత్తెక్కించిన నటి నగ్మా గురించి కొన్ని విశేషాలేంటో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. డిసెంబర్ 25వ తేదీన ప్రతాప్ సింగ్ మొరార్జీ, క్షమాకాంత్ దంపతులకు జన్మించారు నగ్మా. ఈ గుజరాతీ భామ భోజాపురి చిత్రాల పోస్టర్ గా పేరు పొందిన నగ్మా 90వ దశకంలో తమిళ, తెలుగు, హిందీ సినిమాలలో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు చెరుగొంది. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పాలి, నగ్మా సౌందర్యం వర్ణించడం సాధ్యం కాదు అన్న మాటను సినీ ప్రముఖుల నోటి నుండే వెలువడింది. అంటే శ్రీదేవి తర్వాత అంతలా ఆకర్షించే సౌందర్యం నగ్మాది అనడంలో సందేహం లేదు అని నిక్కచ్చిగా చెప్పేశారు. ఈ గుజరాతీ భామ యువకుల గుండెల్లో నిండిపోయింది. అందుకే నగ్మా నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్, అది ఏ భాష అయినా సరే. నగ్మా మంచి నటే కాదు, రాజకీయ నాయకురాలు కూడా. వీరి కుటుంబం జైసల్మీర్లో రాజా కుటుంబానికి చెందిన పూర్వీకుల సంతతి వీరు. నగ్మా తాతమ్మ గారు షిప్పింగ్, వస్త్ర వ్యాపారాలు చేసేవారట. కొన్నేళ్ల తర్వాత ముంబై వచ్చి సెటిల్ అయ్యారు. నగ్మా తల్లి భర్తకు విడాకులిచ్చి మరలా బాలీవుడ్ నిర్మాత చంద్రసదన్ను వివాహం చేసుకున్నారు. చంద్రసదన్ మొదటి భార్య సంతానం రోషిని సూరజ్. ఈమె కూడా సినీ నటిగా పరిశ్రమకు కొన్ని రోజులు పనిచేసింది. అలాగే చంద్రసదన్ కు నగ్మా తల్లికి జ్యోతిగా జన్మించింది. ప్రస్తుతం తమిళనాట సూపర్ స్టార్ సూర్య భార్య గొప్ప నటి జ్యోతిక. ఎప్పుడు నవ్వుతూ నవ్వించే పాత్రలలో ఒదిగిపోయే నగ్మా జీవితం చీకటి కోణాలు ఉన్నాయంటే నమ్ముతారా? చిన్నప్పటి నుండి నగ్మా చాలా అందంగా ఉండేదట. తన 10 ఏళ్ల ప్రాయంలో నగ్మా పేరెంట్స్ కు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. కోలుకోలేని దెబ్బలు తగిలాయి. అప్పుడే వారిరువురు నగ్మాను హీరోయిన్ గా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. 12 ఏళ్లు వచ్చిన తర్వాత తనను మోడలింగ్ కు, సినిమాలలో నటించడానికి తీసుకువెళ్లేవారు. కానీ ఇంకా చిన్నపిల్లలా ఉంది అని ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదట. దీంతో విసిగిపోయిన వారు నగ్మాకు వైద్యుల పర్యవేక్షణలో ఎదగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చారట. దీన్ని భరించలేకపోయింది నగ్మా. చిన్నతనం కావడంతో ఎవ్వరికీ చెప్పుకోలేని వేదనను అనుభవించింది నగ్మా. చిన్న వయసులోనే చీకటి జీవితాన్ని చవిచూసింది నగ్మా. అయితే ఇది నిజమా కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఆమె గొప్ప కథానాయికి అన్నది వాస్తవం. తెలుగు, తమిళంలో ఎంతో మంది సూపర్ స్టార్స్ తో నటించి అటు ప్రేక్షకులను, ఇటు సినీ పరిశ్రమను అలరించింది నగ్మా. నగ్మా సినీ అరంగేట్రం అంత సులువుగా జరగలేదు. దాదాపు తన తండ్రి 3 సంవత్సరాల పాటు గట్టిగా ప్రయత్నం చేస్తే సల్మాన్ ఖాన్ నటించబోయే సినిమా బాగీలో మొదటి అవకాశాన్ని దక్కించుకుంది. డైరెక్టర్ దీపక్ శివదాస్, నిర్మాత నితిన్ మన్మోహన్ తో తొలి సినిమా చేసింది నగ్మా. 1990లో మొదలైన సినీ ప్రస్థానంలో తొలి తెలుగు సినిమా పెద్దింటల్లడు. దర్శకుడు శరత్. కొత్త హీరోయిన్స్ కోసం సెర్చ్ చేస్తుండగా నగ్మా తండ్రి కలిసి నగ్మా ఫోటోస్ ఇచ్చి ఓకే చేయించుకున్నారు. అలా సినిమా జీవితం మొదలైంది నగ్మాకు. నగ్మా సౌందర్యానికి కేర్ ఆఫ్ గా ఉండేది. కాబట్టే పరిశ్రమలోకి అడుగు పెట్టగానే
తెలుగు, తమిళ పెద్ద పెద్ద స్టార్స్, హీరోస్ పక్కన నటించడానికి త్వరగా ఛాన్స్ వచ్చింది. కిల్లర్, ఘరానా మొగుడు, అశ్వమేధం, వారసుడు, మేజర్ చంద్రకాంత్, కొండపల్లి రాజా, రెండిళ్ల పూజారి, అల్లరి అల్లుడు, ముగ్గురు మొనగాళ్ళు, ప్రేమికుడు, సూపర్ పోలీస్, దాదాపు ఇలా 27 తెలుగు సినిమాలలో నటించింది నగ్మ. ఇక తమిళ్లో కూడా అదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన నటించే అవకాశం పొందింది. ఇక హిందీలో కూడా హిట్ ఫిల్మ్స్ చేసింది నగ్మ. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నగ్మ హిందీలో, తెలుగులో బాగా బిజీగా ఉన్న సమయంలో కొందరి ఒత్తిడి వల్ల రాజకీయ అరంగేట్రం చేసింది. 2014లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మీరట్ నుండి పోటీ చేసి ఓడిపోయింది. అయితే దీనికంటే ముందు 2006లోనే హైదరాబాద్లో లోక్సభ స్థానానికి బీజేపీ తరపున పోటీ చేసింది నగ్మ. ఏది ఏమైనా నగ్మ తన తల్లిదండ్రుల కులాంతర వివాహాన్ని ఆనాటి సమాజం సపోర్టు చేయకపోవడంతో, దాంతో ఎంతో అసమానతను, అవమానాలను ఎదుర్కోవలసి రావడంతో ఇటు రాజకీయం ద్వారానైనా సమాజానికి సమానత్వ అంశంపై తన వంతు సహకారం అందివ్వాలని ఆశపడింది. 2017-18 సంవత్సరాలకు టీఎస్ఆర్ నేషనల్ ఫిలిం అవార్డ్స్లో నగ్మాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. ఈ భామ ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన ప్రేక్షకులు హర్షధ్వానాలను అందిస్తారు, అంతలా ఆరాధిస్తారు ఈ అందాల భామను. మరి ఇది ఇవాల్టి మన సెలబ్రిటీస్ లో నగ్మ. మరి మరొక మన సెలబ్రిటీస్ కార్యక్రమంలో మరొక సెలబ్రిటీ గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.